అసలు ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారా అనిపిస్తది ఒక్కొక్కసారి. మీకు గుడ్, బ్యాడ్ 2 కస్టమర్స్ గురించి చెప్తాను ఈ వీడియోలో. అయితే రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఒక కస్టమర్ 3 శారీస్ ఆర్డర్ చేశారు. వాళ్ళకి 3 శారీస్ రిసీవ్ అయ్యాయి. రిసీవ్ అయ్యాక కూడా మళ్ళీ 3 శారీస్ వచ్చాయంట. తను మెసేజ్ చేసి చెప్పారు, ఇలా ఒకసారి 3 శారీస్ వచ్చాయి, మళ్ళీ వచ్చాయి. నేను రిటర్న్ చేస్తాను, అడ్రస్ ఇవ్వండి అని అడిగారు. తనకి 2 డేస్ అడ్రస్ ఇవ్వలేదు, మెసేజెస్ మిస్ అయ్యాయి అనమాట. అయితే తను మళ్ళీ మెసేజ్ చేస్తూనే ఉన్నారు, మీ పార్సల్ మీరు తీసుకోండి అనేసి. నేను తనతో కాల్ చేసి మాట్లాడాను. మాక్సిమం ఇలా వస్తే చాలా వరకు చెప్పరు, కొంతమంది చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కష్టపడితేనే కదండి మీకు వస్తుంది, మీరు ఎవరికైనా అమ్ముకుంటారు కదా అని చాలా మంచిగా అనిపించింది తనతో మాట్లాడినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తీసినానంటే ఇది ఓపెనింగ్ వీడియో అండి. మీరు పార్సల్ వచ్చాక ఇలా ఓపెన్ చేసి ఏదైనా డ్యామేజ్ ఉన్నా గానీ ఇదే వీడియోలో చూపించాలన్నమాట. పార్సల్ వచ్చినప్పుడు కత్తులతో చాకులతో కొయ్యకండి, జస్ట్ ఇలా చింపితే వచ్చేస్తుంది. అండ్ మీరు శారీ మొత్తం వీడియో ఆన్ లో పెట్టుకొని చూసుకోండి, ఎలాంటి డ్యామేజెస్ రావు. ఒకవేళ వస్తే మటుకు ఇలాంటి ఓపెనింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. శారీ మొత్తం ఒకసారి చూసుకోండి, ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇదే వీడియోలో దగ్గర నుంచి చూపించేసేయండి. ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే ఒక కస్టమర్ గురించి ఇలాగే డ్యామేజ్ వచ్చిందని ఒక వీడియో పెట్టింది. ఓపెనింగ్ వీడియో కాదు, ఓపెన్ చేసిన తర్వాత పెట్టారు వాళ్ళు. లేదండి ఇలా ఓపెనింగ్ వీడియో ఉండాలి, రిటర్న్ తీసుకోవాలంటే ఇలా పాసిబుల్ అవ్వదని చెప్పి మీద ట్రస్ట్ తో నేను ఓపెనింగ్ వీడియో తీయకుండా చూశాను, కానీ ఇలా వస్తుందని అనుకోలేదని ఏదేదో మాట్లాడారు. సరేలే అని రిటర్న్ తీసుకున్నాను. నాకు వేరే ఫంక్షన్ ఉంది, నేను అర్జెంట్ గా శారీ తీసుకోవాలంటే రీఫండ్ కూడా చేశారు. రిటర్న్ లో ఒక పాత ముక్కల చీర పంపించారు, చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయండి.